మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. జై సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై నెల మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి వాళ్ళ జాతక రిష్ట ఎలా ఉంది, వాళ్ళ అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మరి కొంతమందికి పుట్టిన టైం అనేది కూడా తెలీదు. వాళ్ళు పుట్టిన టైం అనేది వాళ్ళకే తెలియదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా కొంత తెలుసుకోకోకుండా దానికి వాళ్ళు ఎక్కువ టైం తీసుకోకోకుండా ఏదో లైట్గా తీసుకొని వాళ్ళ ఏజీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం బాధపడుతుంటారు. అరే నాకు ఫస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు అన్నట్టుగా చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ నక్షత్రాన్ని మీరు ఫాలో కావాలి, ఏ గుణగుణాలు అనేది ఎలా ఉన్నాయి మీకు అనేది తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము. వీళ్ళకి నక్షత్ర బలం వలన మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. ముఖం చూసి ముఖం ముంగల మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి బయట ఒకటి, నటన అనేది వీళ్ళ దగ్గర ఉండదు. ఓపెన్గా మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళకి భార్య నుంచి అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది వీళ్ళకి పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా త్రికార శుద్ధి అనగా మైండ్ మనస్సు ఒక రకంగా ఉండదు. వీళ్ళకి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య అనేది ఎంటాడుతుంటుంది. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దాని వలన ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా వీళ్ళకి చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి కొన్ని మోసాలు జరుగుతాయి. ఎవరు బంధువు మిత్రులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా కానీ ఎవరిని వీళ్ళు అభిమానిస్తారో అటు నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి బయట ఒకటి, నటించే నటన ఉండదు వీళ్ళ దగ్గర. ఏదైనా మొహముంగల మాట్లాడుతుంటారు. మొహముంగల మాట్లాడి దెబ్బతింటుంటారు. కానీ అలా చెప్పకూడదు. ఏదైనా పని అయిన తర్వాత చెప్పాలి. కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికైనా కానీ ముందే వీళ్ళ విషయాలను చెప్పిపోయారనుకోండి, దాంట్లో ఎంతో నష్టపోతారు. లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మెయిన్గా నల్లటి వాహనములు అనేది ఎక్కువగా వాడకూడదు. నల్లటి దుస్తులు ఎక్కువగా వాడకూడదు. నల్లటి వాహనాలు కూడా వీళ్ళు ఎక్కువగా నడపకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడు పోదాం అనుకున్నా కూడా మైండ్ అనేది వీళ్ళకి అనుకూలంగా ఉండదు. ఒకటి అనుకుంటారు, ఇంకోటి చేస్తుంటారు. ఏది అనుకున్నా కూడా అది చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఈ విధమైన సమస్యలతో మీరు చాలా వరకే సతమతం అవుతున్నారా? మరి మీ జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే కొత్త కార్యక్రమాలు మీరు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ సినీ ఫీల్డ్లో కానీ, ఇంకా వేరే ఫీల్డింగ్ వేరే డిపార్ట్మెంట్లో అయినా కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు, అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మెయిన్గా ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఓపెన్గా మాట్లాడతారు. ఏదైనా యథార్థంగా అనేది వీళ్ళ దగ్గర ఉంది. మరి వీళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే మంచి చదువు, మంచి విద్య, పెద్ద ఆలోచనలు చాలా వరకు చాలా బాగున్నాయి. మరి వీళ్ళకి చదువు విధానంలో చూసుకుంటే కొన్ని విదేశాల ప్రయాణాలు, మరి వీళ్ళకి విద్యారంగంలో కూడా
పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసి అనుకున్న ఉద్యోగాన్ని కంప్లీట్ చేసి అనుకున్న దాని కాకుండా ఇంకా ఎక్కువగా పూర్తి చేసే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడదు, వస్తుంటుంది కానీ పోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు వీళ్ళకేమి తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, బాగుపడుతున్నారు, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది అన్నట్టుగా ఏడుస్తుంటారు. అంటే ప్రజా దిష్టి ఎక్కువగా పడుతుంటుంది. ఆ ప్రజా దిష్టి వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఎడు పోదాం అనుకున్నా కూడా మనస్సు త్రికార శుద్ధి ఒక రకంగా ఉండదు. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా మారిపోతుంటాయి. మరి 3 బుద్ధులు 6 గుణాలుగా మారినప్పుడు మరి వీళ్ళ మీద ఉండాల్సినవి శని దోషం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే శని ప్రభావం. ఆ శని ప్రభావం వలన వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఎట్లా? మరి ఆ శని ప్రభావం పోవాలి, మా కుటుంబం అందున మేము చేసే పని అందున మా మీద ఎలాంటి ప్రజాదిష్టి ఎక్కువ లేకోకుండా, ప్రజా ఏడుపు లేకోకుండా, ప్రజా ఘోష మా ఇంటి మీద, మా మీద, మా పిల్లల మీద, ఎవరి మీద పడుకోకుండా ఉండాలి. మరి మేము ఏం చేసినా ఎలా బాగుంటుంది, మరి ఇప్పుడు ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా, ఎవరిని ప్రేమించినా అది మాకు దగ్గరకు వస్తుంది కానీ దూరం అయిపోతుంది. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం అంత అనుకూలం అనేది లేకోకుండా అయిపోతుంది. మరి ఎందువల్ల అవుతుంది, ఏమిటి, దీని కారణం ఏమిటి అనేది మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాల వలన మీకు అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా, చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ధైర్యంగా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అయిపోయి దాని నుంచి మీరు చాలా వరకు లోతులోకి వెళ్ళిపోతుంటారు. ఆ లోతుల్లో మీరు ఉండకోకుండా మీరు ముందుకు రావాలి, పైకి రావాలి, అభివృద్ధిగా రావాలి, మనశ్శాంతిగా ఉండాలి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా మరి ఎంత చేసినా కూడా ఏది కాకుండా పోతుంది. బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, స్నేహితులతో కొన్ని ఇబ్బందిమైన సమస్యలు, ఎవరు నమ్మినా కూడా అప్పు తీసుకున్నా కూడా అప్పు తీరని పరిస్థితిలో ఉంటున్నారు. మరి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఏదో ఒక సమస్య డిస్టర్బెంట్ అవుతుంది. మరి ఎన్నిటికీ సమస్యల మీద సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి మరి మీకు బాగుండాలి, మీకు మైండ్, మనసు, ఆరోగ్యము, కుటుంబం అన్ని విధానాలుగా మీకు బాగుండాలి అంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి తిరుగుతుందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. ఓం నమః శివాయ నమః.